హలో, నేను మీ బెంగళూరు అన్న. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ 10th క్లాస్ ఎగ్జామ్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి, అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి 10th ఎగ్జామ్స్కి. అంటే తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరు జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. మీరు ఇప్పుడే 10th ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అవుతున్నారు. మేబీ 1.5 మంత్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మా ఫ్రెండ్ ఒక అతను అడిగితే దాని గురించి చేయమని నేను చేస్తున్నాను అనమాట. ప్లీజ్ దీన్ని బాగా వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఫస్ట్ మీరు ఈ 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టెన్షన్ వదిలేయండి. ఫస్ట్ మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివారు. మీకు ఎప్పుడు మధ్యలో ఎప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లేవు. మా రోజుల్లో అయితే మేము చదివేటప్పుడు 7th క్లాస్లో మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. మీకు డైరెక్ట్గా మీరు ఒకేసారి 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని మీరు మైండ్లోంచి తీసేయండి. ఎప్పుడైతే మీరు టెన్షన్ తీసేస్తారో మీరు హ్యాపీగా చదువుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వడానికి ఉంటుంది అనమాట. టెన్షన్ పడ్డారంటే అసలు ఏం చేయలేరు. ఫస్ట్ టెన్షన్ తీసేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా మీకు, ఎగ్జామ్ పేపర్స్, ప్రతి సబ్జెక్ట్ పేపర్స్ తీసుకోండి, వాటిని ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు చదివిన టాపిక్స్ అన్నిటినీ మీరు రాయాలి కదా, ఎగ్జామ్ రాస్తేనే కదా మీకు మార్కులు వస్తాయి. అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలియాలంటే మీ ప్రీవియస్ పేపర్స్ మీరు చేయాలి. చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఈ టాపిక్ నాకు ఇంకా రాలేదు, నేను ఇంకా చదవాలి అన్నప్పుడు దాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువసేపు టైం పెట్టి చదవడానికి వీలవుతుంది అనమాట. అదే నా ఫస్ట్ పాయింట్. మీరు ఏం చేయాలంటే ప్రిపేర్ ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్స్, వాటిని తీసుకొని వాటిని ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఒక టైం టేబుల్ వేసుకోండి. ప్రిపేర్ ఏ టైం టేబుల్, ఒక టైం టేబుల్ వేసుకోండి. ఏంటంటే వారం రోజులు ఉంటాయి అనమాట. వారం రోజుల్లో మీరు మొదటి రోజు ఏం చదవాలి, మ్యాథ్స్, సెకండ్ డే సోషల్, సైన్స్, అలాగా 6 days 6 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. అండ్ ఫైనల్ డే అంటే సండే రోజు మీకు ఏది డిఫికల్ట్గా ఉందో, మ్యాథ్స్ అనేది మీకు డిఫికల్ట్ అనిపించారు అనుకోండి, దాన్ని మీరు ఆ సండేకి ఇంకొక ఎక్స్ట్రాగా పెట్టుకోండి అనమాట. అలా ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చదవండి. అది సెకండ్ పాయింట్ మీరు చేయాల్సింది. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంప్లీట్ ద ఇన్కంప్లీట్. అంటే మీకు ఇన్కంప్లీట్ అంటే ఏదో ఒకటి మీకు అది చదవాలంటేనే ఒక రకమైనటువంటి ఇష్టం ఉండదు. అటువంటి దాన్ని తీసుకొని ఫస్ట్ చదివేసేయండి. ఎందుకంటే చివరి దాకా దాన్ని పెట్టుకున్నారనుకోండి, లాస్ట్లో దాన్ని చదవరు. దాని నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చాయంటే దాన్ని మీరు కరెక్ట్గా చేయలేరనమాట. కాబట్టి ప్రిపేర్ ద ఇన్కంప్లీట్ ఫస్ట్. ఇన్కంప్లీట్ వాటిని ముందు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు వాటిని చివరి వరకు పెట్టుకోకపోతే మీకు ధైర్యం ఉంటుంది. ఫస్ట్ మీకు ధైర్యం, ఈ సబ్జెక్ట్ కూడా నేను చదివేశాను, నేను హ్యాపీగా రాయగలను అనేటువంటి ధైర్యం వస్తుంది అనమాట. తర్వాత ఫోర్త్ది ఏంటంటే, ఎదుటి వాళ్ళు చెప్పేది నమ్మబాకండి. ఏంటంటే ఈ సబ్జెక్టులో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రావు, ఇవేం రావు, వీటిని వదిలేయాలి, మనం ఇంపార్టెంట్వే చదువుకోవాలి, అవన్నీ మీ మైండ్లోంచి తీసేయండి. వేరే వాళ్ళు చెప్పేవి మీ మైండ్లోకి పెట్టుకోవద్దు. మొత్తం అన్నీ చదవడానికి చూడండి. ప్రతి చాప్టర్ని కంప్లీట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కంప్లీట్ చేసి వెళ్తే మీకు ఒక భరోసా, ధైర్యం ఉంటుంది. మీరు ఈజీగా వాటిని క్రాక్ చేయగలుగుతారు అనమాట. తర్వాత ప్రిపేర్ అయ్యేదానికి ఒక చిన్న క్లూ చెప్తాను. ఏంటంటే, మీరు 6 hours చదవాలనుకోండి, ప్రతి 1 hourకి ఒక 5 minutes గ్యాప్ తీసుకోండి. టేక్ ఏ గ్యాప్ బిట్వీన్ ఈచ్ అవర్. అంటే 1 hour చదివారు, ఒక 5 minutes గ్యాప్ తీసుకోండి. ఒక 5 minutes ఒక సాంగ్స్ వినండి హ్యాపీగా, వాటర్ తాగేసి అలా ఇలా అటు ఇటు తిరిగేసి వచ్చి మళ్ళీ కూర్చొని చదవండి. 5 minutes గ్యాప్ కదని చెప్పి 5 minutes వెళ్ళి చెప్పి టీవీ ముందు కూర్చున్నారు అనుకో, అది గంటలు చూస్తూ ఉంటారు. కాబట్టి టీవీల ముందు అలా కూర్చోవద్దు. అలా ఒక సాంగ్ వినండి హ్యాపీగా, అలా బయటికి వెళ్ళి నడిచేసి రండి, వాటర్ తాగండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ 1 hour కంటిన్యూగా చదవండి. దాన్ని అలా చేయడం వల్ల మీకు ఎక్కువ మైండ్లోకి వెళ్తుంది. ఎర్లీ వేకప్ అంటే త్వరగా లేవండి, ఉదయాన్నే లేచి చదువుకోండి. ఉదయాన్నే లేచి చదివింది మీకు ఎక్కువ గుర్తుంటుంది అనమాట. అందువల్ల మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. తర్వాత మీరు ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. అంటే బలమైన, అంటే మైండ్కి సంబంధించిన బాదం పప్పు, ఏదో సంథింగ్, ఏదైనా ఫుడ్ తీసుకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా. ఎగ్జామ్స్కి ముందు మీరు ఆరోగ్యం, జ్వరాలు అలా వచ్చాయంటుంది, మీరు ఎంత చదివినా కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. అలా హెల్త్ని కాపాడుకుంటే మీరు త్వరగా దీన్ని కూడా క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి ఇంకోటి ఫైనల్గా పేరెంట్స్కి నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మీ పిల్లల్ని ఎక్కువ టెన్షన్ పెట్టద్దు. 10th క్లాస్ ఎగ్జామ్స్ నేను బాగా చదవాలరా రే, లేకపోతే ఫెయిల్ అయ్యావంటే ఇంకేం లేదు నీ లైఫ్, అలా ఏం చెప్పొద్దు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళు చదువుకోనివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం ఇవ్వండి, వాళ్ళ హెల్త్ని కాపాడండి, వాళ్ళే ముందుకెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్. మీరు సక్సెస్ఫుల్గా అందరూ పాస్ అవ్వాలి. నా వీడియోని మీరు అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి టాపిక్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెంగళూరు అన్న, సైనింగ్ ఆఫ్.